బంగారు పాదాలకు వేలాది వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఈ క్రిస్మస్ పర్వదినమున ప్రభువా, మీరు జన్మించినారని 2024 సంవత్సరంలో క్రిందటే ఈ లోకంలో మీరు మా కోసం వచ్చినారని, మా కోసమే ఈ లోకంలోనికి వచ్చి మా అపరాధాన్ని పాపాన్ని అంతా కూడా నీ మీద వేసుకొని అయ్యా మా కోసమై నువ్వు మరణించి ఆ మరణాన్ని జయించి మృత్యుంజయుడమై లేచి తండ్రి దేవుని ఇప్పుడు పార్శ్వమున ఉన్నావని, ఇదిగో నువ్వు త్వరగా వచ్చుచున్న దేవుడుగా మా మధ్యలో ఉన్నావని, ఆదరణకర్తన పరిశుద్ధాత్మని మా ఈ రోజున మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి నీ పాదాలు బట్టి ఆరాధిస్తున్నాము నాయన. అయ్యా మా హృదయాలన్నీ కూడా నీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. నువ్వు దేన్ని కోరలేదు, విరిగి నలిగిన హృదయాల్ని కోరినవయ్యా. నీ సన్నిధానంలో ప్రభువా నీ బిడ్డలు అయ్యా కొంత ఆవేశంలో కానీ తెలిసి తెలియకుండా కానీ నీ బిడ్డలమైన మేము మాట్లాడినట్టు మాటల్లో అయ్యా నీకు ఆయస్కరమైన మాటల్ని అయ్యా దయతో క్షమించు ప్రభువా. మేము అజ్ఞానులము మూర్ఖులము తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ క్షమించు. నీకు ఆయస్కరమైన దాన్ని మాలో నుంచి తీసివేయ్యా. మాకు గ్రహింపు లేని దాన్ని మాకు తెలియజేయండి తండ్రి. నీ ఆలోచనలో మాకు తెలియపరిచి నీ నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించండి నాయన. నీవే మాలో ఉండి నీ చిత్తము చేయండి ప్రభువా. అయ్యా నీ ఆత్మచేత పురికొల్పబడిన వారంగా నీకు ఇష్టంగా జీవించడానికి నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని, నీ ఆత్మ కాపుదల కొరకై మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ప్రభువా. మీకు వందనాలు. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ పేరు పేరున అంగీకరించండి అయ్యా. నీకు వందనాలు ప్రభువా. నీవే మా జీవితాల్లో అయ్యా నీవే ఉండి అయ్యా మాలో ఏ భయము లేకుండా, ఏ దిగులు లేకుండా, ఏ చింత లేకుండా, ఏ భీతి లేకుండా ఆయుష్తో ఆరోగ్యంతో సంతోషంగా నిన్ను వెంబడించి ఆ కృప మాకు దాయిచ్చేయమని, కృప వెంబడి కృపలతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అయా నింపండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ సోపుతో కడగండి, హిమమ్మ కంటే తేలగా చేయడం తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా నీకు ఇష్టమైన పాత్రలుగా చేయండి అయ్యా. నీకు ఇష్టమైన నీ రక్షణ పాత్రలుగా మమ్మల్ని వాడిన ప్రభువా. నీకు స్తోత్రాలు. అయ్యా నీ నామములో సృజించబడిన మేము అయ్యా నీ చిత్తము మా పట్ల పరలోకమందు ఏముందో మీ పరలోకమునందు మా ఎడల ఉన్న మీ చిత్తము నెరవేర్చుమని ప్రాణ ఆత్మ దేహాలతో లొంగిపోతూ మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా యందున మా ఆలోచన కాదు, మా యందున మా ఇష్టం కాదు, మా ఎడల మీ ఆలోచన, మా ఎడల మీ చిత్తం నెరవేర్చమని మీ కృపల కొరకై అప్పగించుకుంటూ, మీ పరిశుద్ధమైన కాపుదలకై అప్పగించుకుంటూ, ఇది మొదలుకొని నిరంతరము నీ వచ్చు పర్యంతరం వరకు నీ నిత్యమైన సన్నిధి, నీ కాపుదల మాకుంచి నీ నిత్య రాజ్యంలో నిలిచే వరకు మీరే మాకు తోడేడు నడిపించమని, కృప వెంబడి కృపలతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. కృప వెంబడి కృపలతో నింపండి నాయన. నీ బిడ్డలను దర్శించండి నాయన. నీ ఆత్మతో అభిషేకించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మని కుమ్మరించండి అయ్యా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. పేరు పేరు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పేరు పేరు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ పరిశుద్ధ రక్తంలో అయా కడిగి శుద్ధీకరించండి ప్రభువా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అయా నేటికి సజీవముగా ఏరులై పారుతున్న నీ పవిత్ర రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి. నిజమైన క్రిస్మస్ మా హృదయాల్లో కలిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మీరే మాకు తోడై ఉండి నిజమైన క్రిస్మస్ జీవితాన్ని మాకు ఇచ్చారని, ఇది మొదలుకొని నీ రాకడ వరకు కూడా పరిశుద్ధంగా జీవించే ధన్యత ఇస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా మీకే మహిమకరంగా మరొకసారి నాయన పేరు పేరును బట్టి అడుగుతున్నా. రాలేకపోయిన అన్నయ్య గారి కుటుంబాన్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటాను అయ్యా. నీ కృపకు పాత్రలుగా చేయండి అయ్యా. అయ్యా అయా నీ రక్షణ పాత్రలుగా వారికి చేయండి ప్రభువా. బలహీనమైన స్థితిలో ఉన్న నీ బిడ్డని విడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ గాయపడిన హస్తాలతో నా తండ్రి నీ బిడ్డను పట్టుకోండి అయ్యా.